ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. బలవంతపు ఏకగ్రీవాలతో సాధించింది ఏమీ ఉండదు. అభివృద్ధి పాలనకు సిరాచుక్కే కీలకం. అంతరిక్షంలో అడుగులు వేస్తే నేటి రోజుల్లో పోలింగ్ బూత్ వద్దకు ప్రజల్ని వెళ్లకుండా చేయటం కరెక్టేనా? విక్టరీకి అర్థాన్ని మార్చేస్తే విలువేముంటుంది? దశాబ్దాలుగా అధికారం మనదే చూడాలని భావించే వారికి పులివెందుల రిజల్ట్ ఓ గుణపాఠం. ఆ గెలుపుకు సాధ్యమైన ఆ అంశాలేంటో చూద్దాం. గెలిచి నా దగ్గరకు రండి. ఇదే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంలో సీఎం చంద్రబాబు కడప నేతలకు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్. దాన్ని నిజం చేశారు టీడీపీ నేతలు. పట్టుదలగా వైఎస్ జగన్ ఇలాఖాలో గెలిచారు. పులి అడ్డాగా వర్ణించుకునే పులివెందుల ప్రాంతాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి 6050 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఓటమి పాలు చేశారు. టీడీపీ విజయాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు ఆ పార్టీ నేతలు. పులివెందులలో ధైర్యంగా ప్రజలు ఓట్లు వేసే పరిస్థితులు లేని విధంగా తయారైన తరుణంలో ఓటు వేసేందుకు ప్రభుత్వం కల్పించిన భరోసానే ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు నడిపించింది. ఒక్క సిరాచుక్క దిగ్గజ నేతల కళ్లు తెరిపించేలా చేసింది. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేస్తే ఇదే విధంగా తీర్పులు ఉంటాయని టీడీపీ నేతలు బీటెక్ రవి అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు నిదర్శనంగా చెప్పుకున్నారు. వైసీపీకి చెందిన సిట్టింగ్ స్థానంలో అధికార పార్టీ ఖాతాలో చేరడంతో అభిమానులు, కార్యకర్తలు, కూటమి నేతలు విజయాన్ని సంతోషంగా పంచుకున్నారు. సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మంచి పరిపాలన ఇస్తే, సంక్షేమాన్ని అందిస్తే, రైతులకు మేలు చేస్తే, అభివృద్ధి చేస్తే, శాంతి భద్రతలను కాపాడితే ఏ విధంగా తీర్పు ఉంటుందో ఈ ఎన్నికే ఒక ఉదాహరణ. ప్రజలకు అవకాశం వచ్చింది ఓటేసేదానికి. ఓటు అనే అస్త్రం ప్రజల చేతికి వచ్చింది. ఇంతకాలం ఓటు రాలే చేతికి, ఈరోజు వచ్చింది. అందుకే బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మొదటి సంవత్సరం ఒక కానుక. ఇది కొన ఊపిరితో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ బతికించడం మొదలుపెట్టాం సంవత్సరం నుంచి. దాంట్లో ఎగ్జాంపుల్ ఈరోజు పులివెందుల. ఒకసారి ప్రాణం పోస్తే వాళ్ళకు ఒక అవకాశం, ఓటు వేసుకునేదానికి అవకాశం కల్పిస్తే ఎట్లుంటుందో రిజల్ట్ చూశారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పైన నమ్మకం పెట్టారు పులివెందుల ప్రజలు. వాళ్ళకి తగ్గట్టు డెవలప్మెంట్ కూడా చేసి ఖచ్చితంగా దాన్ని రుణం తీర్చుకుంటామని చెప్పి. టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలిపించుకుని రావాలని, తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబు అన్న మాటలతో నేతలంతా కలిసికట్టుగా పనిచేశారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలనను చక్కగా వివరించారు. కేవలం ఒక జెడ్పీటీసీ స్థానానికి సీఎం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర 40 మంది నేతలతో మాట్లాడారు. ఫలితాన్ని కానుకగా ఇచ్చారు. ప్రధానంగా ఇటీవల చంద్రబాబు రాయలసీమ వాసులకు చేసిన వాగ్దానాలు అమల్లోకి తీసుకురావడం కూడా టీడీపీ గెలుపుకు కారణమైంది. పులివెందుల 14వ తేదీ పులివెందుల మండల ప్రజలకు స్వాతంత్రం లాంటి ఒక పండగ వస్తుందని చెప్పినాం. స్వాతంత్రం కాదు, స్వాతంత్రం లాంటి ఒక పండగ వచ్చింది. ఆల్ ఆర్ దే ఆర్ హ్యాపీ. అందరూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ చేస్తున్నాం. వెరీ గుడ్, చాలా బాగుంది. 4000 నుంచి 4500 వస్తుందని మేము భావించాం. కానీ మాకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ వాళ్ళు కానీ సహకరిస్తామేమో. మేము జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, ఇది మంచి అవకాశం అని మాతో టచ్లో ఉన్నారు. అది అంతా ఊరికే చెప్తారు. లేదన్నా మాతో నెక్స్ట్ ఫ్యూచర్లో మేము అధికారంలో ఉన్నాం కదా, మాతో ఏదైనా చిన్న చిన్న పనులు చేయించుకునేదానికి మాట వరుస కన్నారేమో అనుకున్నాం. కానీ వాళ్ళకి ఎంత కోపం ఉందో, వీళ్ళ మీద ఎంత అసహ్యం ఉందో ఈ ఎలక్షన్స్లో బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీడీపీకి చెందిన మహానాడును సైతం లక్షలాదితో కడపలో నిర్వహించి సక్సెస్ అయ్యారు.
సీమ అభివృద్ధిలో భాగంగా అనంతలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ, కడప, చిత్తూరును ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాయలసీమలో లక్షలాది ఎకరాల పంట భూమి ఉంది. అయితే నీటి సమస్యతో చాలా వరకు బీడువారి ఉన్నాయి. రాళ్లు, రప్పలతో నిండిపోయాయి. దీనిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు ప్రజల దాహార్తితో పాటు రైతాంగానికి సాగునీరు అందివ్వాలన్న దృఢ నిశ్చయమే నేడు రాయలసీమలో నీరు పారేలా చేసింది. ఇటీవల కాలంలో కడపపై ఫోకస్ పెట్టిన చంద్రబాబుకు తాజా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక విజయం నిజంగానే ఆ పార్టీకి బూస్ట్ తెప్పించింది. ప్రజాస్వామ్య విజయం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, సుపరిపాలన గురించి ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ దౌర్జన్యం, దాచుకోవడం మరి ఒక వైఎస్ కుటుంబం రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలుపరిచింది. మాకు ఈ రాజారెడ్డి రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం కావాలి. అంబేద్కర్ రాజ్యాంగంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ లతారెడ్డి గారికి ఓటేసి మనం కూడా మద్దతు పలకాలి. చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ ఇవ్వాలని ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయడంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థి, జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ తగ్గించిన అభ్యర్థి బీటెక్ రవి గారు. 14-19లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ వచ్చింది, 19-24లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ వచ్చింది, మరి బీటెక్ రవి గారు ఎంత మెజార్టీ తగ్గించారు, బీటెక్ రవి గారు ప్రజల్లో ఏ విధంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయోమయంగా ఉంది. డిపాజిట్లు కూడా కోల్పోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. అది ప్రజలందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది. పులివెందుల నా అడ్డా అన్నప్పుడు వాళ్ళ వైసీపీ నాయకులు కూడా మాకు మద్దతు తెలపటం, మేము కూడా ఓట్లు వేయిస్తాం. కొంతమంది ధైర్యంగా వచ్చి ఓట్లు వేయించారు, కొంతమంది వాళ్ళ ఓటును వాళ్ళు గప్చిప్గా వేసుకొని పోయి పార్టీకి సహకరించారు. పులివెందుల ఉప ఎన్నిక ఫలితం కేవలం ఓటింగ్ గెలుపు కాదు, ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకానికి నిదర్శనం. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటరు ఈ విజయానికి భాగస్వామి. ఒక్క సిరాచుక్క, ఒక్క నిశ్చయమైన అడుగు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూపించింది. రాయలసీమ అభివృద్ధికి, ప్రజా ఆకాంక్షలకు, పాలనపై నమ్మకానికి ఈ ఫలితం ఓ సంకేతం. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు, ప్రజల శక్తి, ప్రజాస్వామ్య గౌరవానికి నిలువెత్తు ఉదాహరణ. ఇలాంటి తీర్పులే ప్రజల గొంతును వినిపిస్తాయి, పాలన మారుస్తాయి, భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.